Before starting my speech, respected dignitaries and on the days and off the days, నేను ఇందాక అందరూ మాట్లాడినట్లు అన్ని కొంచెం సినిమా కష్టాలు అంటే అయితే నా లైఫ్లో ఏమి లేవు. ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఐఎంసీ బిజినెస్ నాకు లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దగ్గర 9,16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇది ఆంధ్ర తెలంగాణలో ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్స్. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న నేను నాకు ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది నా లైఫ్ ఏంటంటే నేను ఎప్పుడు పెట్టుకోదలుచుకోలేదు. గుర్తుంచుకోండి, జాబ్ అనేది ఒక మాఫియా, మిమ్మల్ని అక్కడ రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. అందుకనే సుందరరావు గారు కానిస్టేబుల్ జాబ్ ఎందుకు రిజైన్ చేశారు, ఇంకొకసారి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ జాబ్ ఎందుకు రిజైన్ చేశారు? ఎందుకంటే మన గ్రోత్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. నేను అదే ఆలోచించి 13 సంవత్సరాలు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేసిన 25,000 జీతం నాకు వస్తున్నా సరే నా ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు, తర్వాత నాకు తగినంత ఇన్కమ్ కూడా రావట్లేదు అనే ఉద్దేశంతోనే నేను ఆ జాబ్ నుంచి బయటకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని సక్సెస్ అయ్యాను. అయినా నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. నాకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ 85,000+ డౌన్లోడ్స్ ఉన్నాయి. నాకు చాలా చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది. అది నేను చెప్పిన ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. తర్వాత ఇంత వస్తున్నా సరే నేనేం చేశానంటే ప్రీవియస్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యి విత్ ఇన్ 3 monthsలో కూడా మంచి పొజిషన్ కొట్టాను. కానీ నాకు ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే నేను గైడ్ చేసిన ఆ డౌన్ లైనర్స్ కావచ్చు, నన్ను నమ్మి జాయిన్ అయిన అందరూ కూడా ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు అనే ఉద్దేశంతో నేను ఆ కంపెనీని ఒక మంచి పొజిషన్, ఇంత మంచి పొజిషన్ని అక్కడ అచీవ్ అయ్యి కూడా నేను వదిలేసుకొని నేను నా సోదర సమానుడైన నాకు తిరుపతి తాండ్ర గారి టీంలో నేను జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఆయన నాకు చాలా మంచి గైడెన్స్ అనేది నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, చాలా మంది ఆపర్చునిటీస్ గురించి ఎత్తుతారు, తర్వాత మోటివేషన్ గురించి విపరీతంగా వెతుకుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఆపర్చునిటీస్ ని వెతకండి, మోటివేషన్ తీసుకోండి, కానీ పని చేయండి. పని చెయ్యకపోతే మాత్రం మీకు సక్సెస్ రాదు. ఒకరిని కాపీ కొట్టండి, కానీ మీకంటూ సొంత స్టైల్ ఏర్పాటు చేసుకోండి. నా స్టైల్ ఏంటంటే, కానీ నా స్టైల్ మాత్రం దయచేసి ఎవరు కాపీ కొట్టద్దు. ఎందుకంటే వితౌట్ స్టెప్పింగ్ అవుట్ సైడ్ I became a chess player. I didn't conduct any kind of home meetings. I did not attend any kind of seminars. And without doing all this, I became a chairman, sir. It's because of my network. It happened. నాకున్న నెట్వర్క్ ద్వారా ఇది పాసిబుల్ అయింది. కానీ ఇంకొక విషయం చెప్తున్నానండి, వీరందరికీ పాసిబుల్ కాదు. కానీ ఇంకో చిన్న విషయం చెప్పేది ఏంటంటే, నేను ఐఎంసీలోకి వచ్చి పనిచేసింది కేవలం 1%. నా పేరు గుర్తుంచుకోండి, వినుకొండ రాజేష్. ఎందుకంటే భవిష్యత్తులో నేను మీకు కనబడతా, భవిష్యత్తులో మీ ముందు నిలబడతా, భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పేరు అనేది పదే మీకు వినబడుతుంది. ఎందుకంటే నా థింగ్స్ కూడా ఆ రకంగానే చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఏదైనా లైఫ్ లో మీకు కావాలంటే తెలుసుకోండి, నేర్చుకోండి, గెలుచుకోండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ గా నేను ఖచ్చితంగా మన లైఫ్ లో కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే విత్ యువర్ ప్రెజెన్స్ రియల్లీ ఐ విల్ లవ్ యు సర్. Thanks a lot. Definitely I'll meet you. Definitely I'll achieve the best, one of the best positions in IMC. Please remember my name and my face. ప్రతి ఒక్కరికి కూడా నా కింద పనిచేసినటువంటి నన్ను నమ్మి నా టీంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ కి, తర్వాత ఎస్పెషల్లీ మై వైఫ్. ఎందుకంటే భార్య భర్తలు 24 గంటలు ఒక ఇంట్లోనే ఉన్నారు అని చెప్పంటే అది యుద్ధాన్ని దాటిస్తుంది తెలుసా. కానీ మేము 2016 సంవత్సరం నుంచి ఇద్దరం కూడా ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఇద్దరు కూడా 24 గంటలు తెలిసే ఉన్నాం అనమాట. నన్ను భరిస్తూ నా ఈ గ్రోత్ కారణమైనటువంటి అన్ని రకాల, ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, ఐఎంసీ బిజినెస్ లో కావచ్చు, యాప్ డెవలప్మెంట్ లో కావచ్చు, అన్ని రకాలు కావచ్చు, మా వైఫ్ కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈవెన్ ఐఎమ్ ఆల్సో లవింగ్ విత్ మై వైఫ్. విషయం ఏంటంటే, నేను చాలా మంది దగ్గర నేను చూడని సబ్జెక్టు, తర్వాత ఎస్పెషల్ గా ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఏం చెప్తారు అని చిన్న ఫీలింగ్ ఉండేది నాకు. కానీ అత్తర్ కాన్వాలా గారు జూమ్ మీటింగ్స్ తీసుకున్నప్పుడు కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే శ్రీ తులసి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోడక్ట్ గురించి చెప్పిన, అందులో కలిసిన ఇంగ్రీడియంట్స్ అది ఎలా వస్తాయి, అసలు ఫోటో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, అసలు అది మన బాడీకి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, తర్వాత మన ఐఎంసీలో ప్రోడక్ట్స్ అనేవి ఏ విధంగా తయారవుతాయి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అది బాడీ మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, చెప్పిన విధానికి మాత్రం సింప్లీ సూపర్ అండ్ అవసరం. నిజంగా అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇలా మనకి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక పర్సన్ ఉంటుందని మాత్రం
ఐ డెంట్ రియల్లీ ఎక్స్పెక్ట్. ఇవన్నీ కూడా నేను ఇమీడియట్ గా నేను తీసుకొని ఇవన్నీ కూడా నా స్టైల్లో నేను యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రజెంట్ చేసి నా కింద వాళ్ళు కూడా నేను ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అది ఇప్పుడు ఏంటంటే 10x స్పీడ్ లో మీరు చూస్తారు, తర్వాత అది 100x స్పీడ్ లో జరుగుతుంది. థ్యాంక్ యూ.